హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనమైతే ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక కార్ కొనడం జరిగింది, ఎంజీ జెడ్ఎస్సివి. ఆ కార్ వీడియోస్ అయితే ఈరోజు రివ్యూ ఇవ్వబోతున్నాను మీ అందరికీ. గాయ్స్, మనమైతే ఈ కార్ వచ్చేసి 2022 అక్టోబర్లో అయితే పర్చేజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఆన్ రోడ్ 28 లక్షలు అయితే పడింది అనమాట. ఆ తర్వాత ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవన్నీ కూడా మనకంటే పీపీఎఫ్ కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవన్నీ కూడా మనకు ఒక దాదాపు 1,80,000 అయితే అయింది. అయితే నేను వచ్చేసి కారును ఎప్పుడంటే 2022 మార్చిలో ఇది ఒక 50,000 డౌన్ పేమెంట్ చేసి అయితే బుక్ చేశాను. అడ్వాన్స్ పేమెంట్ చేసి అయితే బుక్ చేశాను. బుక్ చేసిన తర్వాత దాదాపు ఒక 6 నెలల సమయం అయితే తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే చాలా వెయిటింగ్ పీరియడ్ ఉన్నదన్నమాట వెహికల్. ఒక 6 మంత్స్ తర్వాత అయితే వెహికల్ అయితే మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి మనకు 50.3 కిలో వాట్ అవర్ల బ్యాటరీతో అయితే మనకు రావడం జరిగింది. 50.3 కిలో వాట్ అంటే మనకు ఒక కిలో వాట్ వచ్చేసి ఒక యూనిట్ అనమాట. మనం ఏది పవర్ బిల్ ఏదైతే వస్తుందో దానికి మనం ఒక ఫుల్ ఛార్జింగ్ చేసినట్లయితే కనుక దీనికి ఒక 50 యూనిట్స్ అయితే కరెంట్ తీసుకుంటుంది. దీనికి వచ్చేసి మనము 3 ఫేజ్ మీటర్ అయితే 8 కిలో వాట్ 3 ఫేజ్ మీటర్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకు కంపెనీ వాళ్ళు అయితే బ్యాటరీ వారంటీ వచ్చేసి ఒక 8 ఇయర్స్ కానీ లేదంటే ఒక 1,50,000 కిలోమీటర్స్ కానీ, అంటే మనకు 1,50,000 కిలోమీటర్స్ వరకైనా పర్లేదు, లేదంటే ఈలోపు 1,50,000 కాకుండా కూడా ఒక 80 ఇయర్స్ టైం పీరియడ్ అయినా పర్లేదు. దానికి రెండిట్లో ఏదానికైనా ఒక దానికైతే మనం వారంటీ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి ఏదైతే మోటార్ ఉందో కార్లో, ఏది మన వెహికల్ని ముందుకు మూవ్ చేసే మోటార్ ఏదైతే ఉందో ఆ మోటార్ వచ్చేసి 5,00,000 కిలోమీటర్ అన్లిమిటెడ్ ఇయర్స్ వారంటీ అనమాట. మనకు బానట్ లోపట ఏముంటుంది అనేది అయితే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మనం చూసుకున్నట్లయితే మనకు ఒక మోటారు, తర్వాత ఈ సెన్సార్లు, తర్వాత ఇవి వచ్చేసి కొన్ని కండెన్సర్లు, ఒక మనకు అంటే రెగ్యులర్గా ఏదైతే బ్యాటరీ ఉంటుందో ఈ బ్యాటరీ ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇది మన హెడ్ లైట్లు కానీ బండి ఇంజన్ సిస్టమ్ అంతా రన్నింగ్ కావడానికి అయితే మనకి బ్యాటరీ అయితే ఉంటుంది. తర్వాత వచ్చి మనకు ఒక ఏసీ మోటార్ కూడా అక్కడ కింద ఇవ్వడం జరిగింది. ఇంజన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు నార్మల్ కార్ కంటే కూడా ఈ ఎలక్ట్రిక్ కార్లో ఏంటంటే మొత్తం ఇంజన్ పార్ట్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనకైతే మోటార్ ఎలక్ట్రిక్ మోటార్తోనైతే ఈ కార్ రన్నింగ్ అవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ యథావిధిగా ఆ బండ్లలో ఎట్లయితే ఉంటుందో అదే విధంగా మన కూలెంట్ కూడా ఉంటుంది అనమాట. ఒకటి బ్యాటరీ కూలెంట్, ఒకటి వచ్చేసి ఇంజన్ కూలెంట్. తర్వాత ఈ బ్యాటరీ వచ్చేసి మనకు కారు అంటే మనకు హెడ్ లైట్స్ కానీ, స్టీరియో సిస్టమ్ కానీ, ఏసీ బ్లోయర్ కానీ ఇవన్నీ రన్నింగ్ కావడానికి, మనకు కార్ మిగతా సిస్టమ్ అంతా రన్నింగ్ కావడానికి అయితే మనకి బ్యాటరీ ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వైఫర్ వాటర్ వేయడానికి ఒక మనకు ట్యాంక్ కూడా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకు విండ్ స్క్రీన్ వైఫర్ వాటర్ అనమాట. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే ఇలా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఛార్జింగ్ పోర్టు. ఇది ఓపెన్ చేస్తే కనుక ఇలా ఉంటుంది. మనకైతే ఇది ఏసీ ఛార్జరు. ఇది కూడా ఓపెన్ చేసినట్లయితే మనకు డీసీ ఫాస్ట్ ఛార్జర్ అనమాట. ఈ రెండు కలిపి ఒక పెద్ద గన్ అయితే ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసి ఫుల్ సెటప్ పెట్టాలంటే మనకు ఛార్జింగ్ స్టేషన్లో అవైలబుల్ ఉంటుంది. లేదంటే కనుక మన ఇంట్లో 7 కిలో వాట్ అవర్ బ్యాటరీ ఛార్జింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఛార్జర్ అయితే ఇక్కడ పైన పోర్ట్లో అయితే సెట్ అవుతుంది. ఈ కింది పోర్ట్ వచ్చేసి మనకు డీసీ ఫాస్ట్ ఛార్జర్ కోసం ఉపయోగపడుతుంది. కనెక్ట్ చేసినప్పుడు అయితే ఇక్కడ ఈ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇండికేటర్ లైట్స్ ఈ బ్లూ కలర్లో మనకు మారుతాయి అవుతుంది. అంటే 25% వరకు ఫస్ట్ పాయింట్, 50% వరకు సెకండ్ పాయింట్, 75% వరకు థర్డ్ పాయింట్, 100% ఫోర్త్ పాయింట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫుల్ ఛార్జింగ్ అయితే కావడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే హెడ్ లైట్ వచ్చేసి మనకు ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ లైట్ అయితే రావడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి డిఆర్ఎల్స్ అనేటివి మనకు డే టైం రన్నింగ్ లైట్ అనమాట. ఇది వచ్చేసి ఎల్ఈడి ప్రొజెక్టర్తో రావడం జరిగింది. మనకు మంచి హై పర్ఫార్మెన్స్ లైటింగ్ అయితే ఉంటుంది అనమాట కార్లో. ఫ్రెండ్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు డిఆర్ఎల్స్ అయితే ఆన్ అయ్యాయి. అలాగే చూసుకుంటే మనకు హెడ్ లైట్లు కూడా ఒకసారి మీకు చూపిస్తాను. మన డిఆర్ఎల్స్ అయితే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి, అందుకే బ్లింక్ అవుతుంది ఇక్కడ వీడియో చూసినట్లయితే. ఇట్లయితే మనకు ఈ ఓఆర్విఎం సైడ్ మిర్రర్స్ అయితే మనకు డోర్ పైన రావడం జరిగింది అనమాట. ఇవి మొత్తం కూడా ఆటోమేటిక్ అనమాట, ఎలక్ట్రానిక్తో నడుస్తాయి మనకి ఇవి.
తర్వాత మనకు ఆ ఓఆర్విఎంలోనే మన ఇండికేటర్స్ కూడా ఇంక్లూడెడ్ వచ్చాయి అనమాట. మనం చూసుకున్నట్లయితే మనకు ఈ స్టోరేజ్ మాత్రం ఇక్కడ బాగానే ఉంది. మనకు దాదాపు వచ్చేసి 400 లీటర్స్ స్టోరేజ్ అనమాట. మనకు స్పేర్ వీలు, జాక్ రాడు అండ్ జాక్ సెటప్ అంతా కూడా మనకు ఉంటుంది. మనకైతే ఒకటి పోర్టేబుల్ ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పోర్టేబుల్ ఛార్జర్స్ వచ్చేసి ఏంటంటే మనం ఎక్కడైనా లాంగ్ వెళ్ళినప్పుడు, మనకంటే ఎక్కడైనా విలేజెస్ వెళ్ళినప్పుడు అక్కడ, లేదంటే మనకు పవర్ పాయింట్ అంటే డీసీ ఛార్జర్ లేనప్పుడు కూడా ఇది మనం వాడైతే మనం ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక ఫుల్ ఛార్జింగ్ వచ్చేసి మనకు 18 to 20 అవర్స్ అయితే మన టైం తీసుకుంటుంది. ఇప్పటివరకు అయితే మనం బయట మొత్తం ఓవర్వ్యూ అయితే చూసుకున్నాం కదా. ఇప్పుడు లోపల ఏముంది, ఏ విధంగా ఉందనేది నేను మీకు చూపిస్తున్నాను. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎంజీ లోగో అయితే ఒకటి ఇచ్చారు స్టీరింగ్ పైన. తర్వాత కూడా మన మ్యూజిక్ సిస్టమ్, తర్వాత క్రూజ్ కంట్రోల్స్ కావాల్సిన ఈ కంట్రోల్స్ కూడా అన్నీ కూడా మనకు స్టీరింగ్ పైన వచ్చినాయి అనమాట. మనం చూసుకుంటే ఇక్కడ ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా మనకు ఒక 10 ఇంచెస్ టచ్ స్క్రీన్తో అయితే రావడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకు బ్యాటరీ ఇన్ఫర్మేషన్, మన ఛార్జింగ్ ఎంత ఉంది, ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత వచ్చేసి మనకు రేంజ్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత ఇది వచ్చేసి మనము టోటల్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎంత సేవ్ చేసినాం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు నేను వచ్చేసి ఒక 30,000 కిలోమీటర్స్ అయితే వెహికల్ నడిపించాను ఇప్పటివరకు. మనకు టోటల్గా 4,326 kgs కార్బన్ డైఆక్సైడ్ అయితే మనం సేవ్ చేసాం అనమాట. 2022 నుంచి 24 వరకు ఇదైతే మనకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. చూసుకున్నట్లయితే ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళామంటే కనుక మనకి ఎక్కడెక్కడ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ అంటే డీసీ ఛార్జర్ ఉందా, ఏది ఉందా అనేది కూడా మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకు దగ్గరలో ఏ లొకేషన్తో చూసుకొని మనము లొకేషన్ ఓకే చేసినట్లయితే మనకు మ్యాప్స్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ లొకేషన్ అయితే మనకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేనున్న దగ్గర నుంచి దాదాపు ఒక 1.4 కిలోమీటర్ దూరంలో అయితే మనకు ఒక ఛార్జింగ్ స్టేషన్ అయితే ఇక్కడ ఫైండ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి మనము మ్యాప్స్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. మనం ఎక్కడి నుంచి బెంగళూరు వెళ్ళాలనుకోండి, ఇట్లా సెర్చ్ చేసి మనం స్టార్ట్ నొక్కినట్టయితే మనకైతే గైడ్ చేస్తుంది అనమాట. మ్యాప్ మొత్తం కూడా గైడ్ చేస్తుంది. It's cloudy at your destination with a temperature of 25 degrees Celsius. తర్వాత మన హోమ్లోకి వెళ్తే హోమ్ బటన్ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకు ఏసీకి సంబంధించిన కంట్రోల్స్ అనమాట. టెంపరేచర్ సెట్టింగు, తర్వాత వచ్చేసి మనకు ఫ్యాన్ సెట్టింగ్, అంటే ఈ మాన్యువల్లో పెట్టుకుంటే, ఏసీ మాన్యువల్లో పెట్టుకుంటే కనుక ఫ్యాన్ సెట్టింగ్ అనమాట. మన హై కావాలంటే హైలో, లో కావాలంటే లోకి అయితే మార్చుకోవచ్చు. ఇది లేదు అన్నట్లయితే మనం ఆటో పెట్టినామంటే కనుక మొత్తం ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది అదే సెటప్ అవుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ అయితే ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు నార్మల్, అంటే ఇది మోడ్స్ అనమాట. నార్మల్ మోడ్లో ఇప్పుడు ఉన్న ఛార్జింగ్ ప్రకారము మనకు 333 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది. స్పోర్ట్స్ మోడ్, ఈ స్పోర్ట్స్ మోడ్ మార్చినట్టయితే కనుక మనకు 300 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది. ఈకో మోడ్లో అయితే మనకు 350 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది వెహికల్. తర్వాత వచ్చేసి ఇదంతా కూడా మనకు వెహికల్ బ్యాటరీ, మోటార్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇదంతా కూడా ఇది వచ్చేసి కిలోమీటర్ పర్ కిలోవాట్ అవర్, అంటే మనకి ఏంటంటే ఒక కిలోవాట్కి వచ్చేసి దాదాపు 6 చూపించింది అనుకోండి, అంటే 300 కిలోమీటర్స్ వెళ్తుంది వెహికల్. లేదంటే 8 చూపించింది అనుకోండి, 400 కిలోమీటర్స్ వెళ్తుంది వెహికల్. ఇది వచ్చేసి మనము టోటల్ ట్రిప్, అంటే ట్రిప్ ఏ ట్రిప్ బి అని ఎట్లా అంటామో అట్లా దీనికి ట్రిప్ ఏ ట్రిప్ బి ఉంటాయి అన్నమాట.
తర్వాత వచ్చేసి ఇది మన గంటకి ఎంత స్పీడ్ వెళ్తున్నాం అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత వచ్చేసి మనం జర్నీ స్టార్ట్ చేసి ఎంత టైం అయిందనేది ఇక్కడ మొత్తం చూపిస్తుంది. తర్వాత వచ్చేసి బ్యాటరీ పర్సంటేజ్ మన రెడీ ఏదైతే రెడీ అని ఇక్కడ చూపిస్తుందో ఇది వచ్చేసి మనం వెహికల్ ఆన్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది అనమాట. ఇగ్నిషన్ ఆన్ చేస్తేనే అది మనకు అది రెడీ అనేది చూపిస్తే మనం వెహికల్ అయితే మూవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కార్ ముందుకు వెళ్తుంది కాబట్టి మనకు బ్యాటరీ నుంచి పవర్ అనేది వీల్స్కి అయితే వెళ్తుంది. అదే మనం ఇప్పుడు ఎక్సలరేటర్ వదిలేసినాం కాబట్టి మనకు పవర్ టైర్ మన వీల్స్ నుంచి అయితే పవర్ మొత్తం కూడా మళ్ళీ బ్యాటరీకి రీజనరేషన్ మోడ్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ పవర్ అయితే ఏదైతే కనిపిస్తుందో అది మనం వచ్చేసి ఎక్సలేటర్ ఎంత ఇస్తున్నాం అనే దాన్ని బట్టి పవర్ ఇంక్రీజ్ డిస్క్రీజ్ అవుతుంది. మనం ఎక్సలేటర్ వదిలేసినట్టయితే కనుక పవర్ మొత్తం మళ్ళీ రీజనరేట్ అవుతుంది అనమాట. ఇలా రీజనరేట్ అవుతుంది, మొత్తం వెహికల్ స్లో అవుతుంది. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే స్పీడోమీటర్ ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓఆర్విఎం మిర్రర్ ఒకటి ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇది యూఎస్బి పోర్ట్ ఏంటంటే మనకు డాష్ క్యామ్ అయితే ఏదైతే పెట్టామో ఇక్కడ ఉంది కదా కనిపిస్తుంది కానీ మీకు ఈ డాష్ క్యామ్కు పవర్ ఇక్కడ నుంచి అయితే సప్లై అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి యూఎస్బి కేబుల్ టు ఈ మనకు డాష్ క్యామ్కి అయితే పవర్ సప్లై అవుతుంది. తర్వాత వచ్చేసి మనకు ఇది వచ్చేసి డోర్ లైట్స్, అంటే మనం డోర్ తీసినప్పుడు లైట్స్ ఆన్ అవుతాయి. చూసారు కదా, ఇప్పుడు డోర్ తీసాను లైట్స్ ఆన్ అయ్యాయి, క్లోజ్ అయిపోయింది. ఇది డైరెక్ట్ లైట్స్ అనమాట, అంటే రైట్ సైడ్ డైరెక్ట్ బటన్ ఇది మన లైట్ కోసం. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లైట్ కోసం డైరెక్ట్ బటన్ ఇక్కడ. తర్వాత ఆల్ లైట్స్ ఆన్ చేయాలంటే మనకి ఈ బటన్ వచ్చినట్లయితే మొత్తం టోటల్ లైట్స్ అయితే ఆన్ అవుతాయి పైన మనకు సీలింగ్లో. మనం ఈ బటన్ ఒక్కసారి వెనకాలకు అన్నట్లయితే కనుక మూన్ రూఫ్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి పానరామిక్ సన్ రూఫ్ అనమాట. మనకు దాదాపుగా మొత్తం 90% మొత్తం ఓపెన్ ఉంటుంది పైన. ముందుకు ఒక లాంగ్ ప్రెస్ ఇచ్చినట్లయితే కనుక మనకు మూన్ రూఫ్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే మనకైతే ఒక 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు స్టీరింగ్ పైన ఉంది, ఒకటి వచ్చేసి మన డాష్ బోర్డ్ పైన ఉంది. తర్వాత లెఫ్ట్ పిల్లర్ రైట్ పిల్లర్ పైన మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు సీట్ లోపల కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక హోమ్ బటన్ అయితే ఇచ్చారు కదా, ఈ హోమ్ బటన్ ఒకటి హోమ్ మనకి ప్యానల్లో ఉన్న ఈ వ్యూ మొత్తం ఇలా వస్తుంది. సెకండ్ బటన్ వచ్చేసి మనకు వాల్యూమ్ అప్ డౌన్ అనమాట, వాల్యూమ్ అనేది డిస్క్రీజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. థర్డ్ బటన్ వచ్చేసి మనకు ఏసీ ఆన్ చేయడానికి, ఏసీ ఈ బటన్ నొక్కినట్లయితే ఏసీకి సంబంధించిన సెట్టింగ్స్ మొత్తం కూడా ఇలా ఓపెన్ అవుతాయి. ఫోర్త్ బటన్ వచ్చేసి మనకు ఈ ఫ్రంట్ గ్లాస్ పైన ఎప్పుడైతే ఫాగ్ మనకు క్రియేట్ అవుతుందో అంటే రెయిన్లో ఆ ఫాగ్ అంతా పోవడానికి కూడా డీఫాగర్ అనమాట ఇది. ఈ ఫిఫ్త్ బటన్ వచ్చేసి మనకు రియర్ గ్లాస్ ఏదైతే ఉందో రియర్ గ్లాస్కు కావాల్సిన డీఫాగర్ అనమాట ఇది. ఇది వచ్చేసి మనకు ఫ్యాన్ అప్ డౌన్ అనమాట, ఫ్యాన్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు దీంతోటి. అంటే ఏసీ మనం మాన్యువల్గా పెట్టుకున్నట్లయితే ఫ్యాన్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ లాస్ట్ బటన్ వచ్చేసి మనకు టెంపరేచర్ కంట్రోల్ అనమాట. మనకు ఆటోలో పెట్టినప్పుడు ఏసీ ఈ టెంపరేచర్ బటన్ అనేది అప్ డౌన్ చేస్తే మనకు టెంపరేచర్ సెట్ అవుతుంది, ఆటో సెట్ అవుతుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఇది మన స్టీరియోకి సంబంధించిన మోడ్స్ ఏవైతే ఉంటాయో అంటే రేడియో కానివ్వండి, లేదంటే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసే పెన్ డ్రైవ్ కానివ్వండి, అలాంటి మన మోడ్స్ అని చేంజ్ చేసుకోవడానికి ఇది ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది నెక్స్ట్ ట్రాక్, ఇది ప్రీవియస్ ట్రాక్ కోసం అనమాట ఈ బటన్స్. ఇది వచ్చేసి మ్యూటు, అంటే మనం వాల్యూమ్ అంటే తగ్గడానికి ఈ బటన్ ఏదైతే వాడతామో అంటే ఇన్స్టెంట్గా మ్యూట్ చేయడానికి ఈ బటన్ అయితే వాడాలన్నమాట. తర్వాత రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ స్టార్ ఏదైతే ఉందో స్టార్ మనం ప్రెస్ చేసినట్లయితే మనకు ఎంజీ కస్టమర్ కేర్ నుంచి అయితే కాల్ వస్తుంది, అంటే మనకు ఎస్ఓఎస్ అనమాట. ఎస్ఓఎస్ అంటే మన ఎమర్జెన్సీ ఉంటుంది. అటువంటప్పుడు ఏంటంటే ఫోన్ తీసి కాల్ చేసేంత టైం ఉండదు కాబట్టి ఎమర్జెన్సీలో ఈ బటన్ నొక్కినట్లయితే ఎస్ఓఎస్ నుంచి మనకు కాల్ వస్తుంది. మన ప్రాబ్లం ఏం చెప్పినా కూడా వాళ్ళైతే సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు.
ఇది వచ్చేసి మనకు వాయిస్ కంట్రోల్ కమాండర్ అనమాట ఇది. మనకి ఇక్కడ బటన్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు ఫోన్ కనెక్టివిటీ అనమాట. మన కాల్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయడం లేదంటే కాల్ కట్ చేయడానికి ఈ బటన్ ఉపయోగపడుతుంది. కార్ ఇంటర్నెట్ కార్ కాబట్టి దీనికి ఏమైనా కమాండ్స్ ఇవ్వాలంటే మనం వాయిస్ కంట్రోల్ ద్వారా కమాండ్ ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం మీటర్లో ఉన్న ఈ సెట్టింగ్స్ అనమాట. చూస్తున్నారా ఇప్పుడు సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ బటన్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వైర్లెస్ మొబైల్ సపోర్ట్ చేసే మొబైల్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే ఇక్కడ మనం ప్లేస్ చేయడం వల్ల మనకు ఛార్జింగ్ అనేది వైర్ లేకుండానే వితౌట్ వైర్తో అవుతుంది. తర్వాత వచ్చేసి యూఎస్బి పోర్ట్ అనేది మనకు ఐఫోన్లో కానీ లేదంటే ఆండ్రాయిడ్లో కానీ మనం కేబుల్ కనెక్ట్ చేసినట్లయితే మన కార్ప్లే అనేది మనకు వస్తుందన్నమాట. ఈ కార్ప్లే అనేది మన మొబైల్లో ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో అన్నీ కూడా మనం లైవ్లో ఇక్కడ స్క్రీన్ పైన అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే డ్రైవింగ్లో ఉన్నప్పుడు ప్రతిసారి మొబైల్ చూడలేం కదా. కాబట్టి కార్ప్లే అనేది మనం యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే డైరెక్ట్ ఈ టచ్ స్క్రీన్ నుంచే మనం మొబైల్ని అయితే ఆపరేట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఇది సి టైప్ పోర్ట్ అనమాట. ఈ సి టైప్ పోర్ట్ ఏంటంటే మన మొబైల్ ఛార్జింగ్ కోసం అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 12 వాట్ డీసీ ఒకటి ఇచ్చారు. ఇది మనకు ఛార్జింగ్ పాయింట్లా ఉపయోగపడుతుంది. మన ల్యాప్టాప్స్ కానీ అలాంటివి ఛార్జ్ చేసుకోవడానికి కూడా ఈ పోర్ట్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. మనం చూసుకున్నట్లయితే ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జియో సావన్ కూడా మనకు రావడం జరిగింది. ఇలా జియో సావన్ ఆన్లైన్ అనమాట. ఇది ఆన్లైన్ ఉండడం వల్ల ఏదైనా మనం ఏ సాంగ్స్ అయినా కూడా మనం వేరే పెన్ డ్రైవ్ అలాంటి సపోర్ట్ ఏం తీసుకోకుండా డైరెక్ట్ మనమైతే సాంగ్స్ అనేది ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక మూవీ పేరు సెర్చ్ చేస్తున్నాను. ఆ మూవీ లిస్ట్ అయితే ఇక్కడ వచ్చింది. ఇది నొక్కామనుకోండి మనకి మొత్తం ప్లే లిస్ట్ అనేది వస్తుంది. ప్లే చేసినట్లయితే మన సాంగ్స్ అన్నీ కూడా ప్లే అవుతాయి అన్నమాట. ఇది కాపీ రైట్ వస్తుంది కాబట్టి నేనైతే సౌండ్ అయితే ఏమి ఇవ్వట్లేదు. ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఇక్కడ ఏసీ ఈవెంట్స్ కూడా ఇట్లా ఈ రకంగా ఇవ్వడం జరిగింది. మనకు లెఫ్ట్ అండ్ రైట్ కార్నర్లో అయితే ఇలా రౌండ్ అయితే మనకు వచ్చాయన్నమాట ఏసీ ఈవెంట్స్. మనకు వచ్చేసి ఆల్ డోర్స్ లాక్ అన్లాక్ అనేది బటన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకు నార్మల్గా వేరే కార్లలో ఏంటంటే ఇక్కడ లాక్ అనేది ఇక్కడ మన మాన్యువల్గా ఉంటుంది. దీనికి అలాంటిది ఏం లేదు, మొత్తం ఎలక్ట్రికలే కాబట్టి మనకు ఒకటే బటన్లో లాక్ అన్లాక్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు లాక్ పడింది, మనం ఏంటంటే ఒకసారి లాగినప్పుడు అన్లాక్ అవుతుంది, రెండోసారి లాగినప్పుడు డోర్ అయితే ఓపెన్ అవుతుంది మనకు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది 4 విండోస్కి అయితే కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చారు. విండోస్ అప్ అండ్ డౌన్, ఇలా 4 విండోస్ 4 బటన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు వెనకాలగా గ్లాస్ కిందికి దించకుండా అయితే మనకి ఇక్కడ ఒకటి లాక్ బటన్ అయితే ఇచ్చారనమాట. ఇది ఆన్ చేసినప్పుడు ఏంటంటే మిగతా డోర్లని కూడా మనకు విండోస్ అనేది ఆపరేట్ అవ్వవు. మనకు వెనక బటన్ చేయమన్నా మనం ఇక్కడ ముందు నుంచి చేస్తేనే అవుతాయి. మిగతా డోర్ల బటన్లు అయితే మనకు లాక్ అవ్వడం జరుగుతుంది ఈ బటన్ ప్రెస్ చేయడం వల్ల. మనకైతే ఒక సన్ షేడ్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సన్ షేడ్ పైన మనకు వెనిటీ మిర్రర్ అయితే ఒకటి ఇచ్చారు. ఈ వెనిటీ మిర్రర్కి అయితే లైట్ అయితే ఏం లేదండి, జస్ట్ నార్మల్గానే ఉంది. ఇది ఇక్కడైతే మన టికెట్ హోల్డర్ అనమాట. టోల్ గేట్ అట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే టికెట్ టోకన్స్ ఇస్తారు కదా, టోకన్స్ అయితే హోల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కూడా ఒకటి మనకి ఇక్కడ సన్ షేడ్ రావడం జరిగింది. దీనికి కూడా ఒక వెనిటీ మిర్రర్ అయితే వచ్చింది. మనకైతే షటర్ లోపల ఒక 2 కప్ హోల్డర్స్ అయితే రావడం జరిగింది. కప్ హోల్డర్స్ ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉన్నా కూడా ఇక్కడ మనం అయితే పెట్టుకోవాలనుకుంటుంది. మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు కూడా మన మొబైల్ అనేది ఇక్కడ హోల్డ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇలా అయితే మన మొబైల్ హోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు కొద్దిగా స్పేస్ అయితే ఇచ్చారు. ఐటమ్స్ ఏమైనా ఉంటే కూడా ఇక్కడ మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు.
ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక గ్లో బాక్స్ కూడా ఇచ్చారనమాట. ఫైల్స్ ఏమైనా ఉన్నా కూడా, మొత్తం డాక్యుమెంట్స్ ఏమన్నా కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి మనకు అవకాశం. మొత్తం కూడా ఇదంతా డాష్ బోర్డ్ అంతా కూడా లెదర్ ఫినిష్తో అయితే వచ్చింది మనకు. ఆల్మోస్ట్ ఒక ప్రీమియం కార్ అనే చెప్పుకోవచ్చు దీన్ని మనం. చూసుకున్నట్లయితే వెనక సీట్లలో కూడా మంచి స్పేషియస్గానే ఉందని చెప్పుకోవాలి. మన లెగ్ రూమ్ ఏదైతే ఉందో లెగ్ రూమ్ నుంచి కూడా మంచి గ్యాప్ అవుతుంది మనకు. అంటే ఒక ముగ్గురు అయితే ఈజీగా కూర్చోవడానికి అయితే ఉంది మనకు స్పేస్. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఒక 2 బాడీ లోడర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ డోర్లో, లెఫ్ట్ సైడ్ డోర్లో బాడీ లోడర్స్ కూడా రావడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా మనం మంచి కార్బన్ లెదర్ ఫినిష్ అనేది ఇక్కడ ఒకటి వచ్చింది. ఇది కూడా మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం లెదర్ ఫినిషే ఉంది మనకు. 4 డోర్స్లో 4 స్పీకర్స్ అయితే వచ్చినాయి మనకు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఒకటి ఇచ్చారు, సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఒకటి ఇచ్చారు. బట్ ఏంటంటే కొద్దిగా అనుకోకుండా లోపలికి అయితే వెళ్ళిపోయినాయి, మీకు చూపించలేకపోతున్నాను. ఒక ఏసీ వెంట్స్ కూడా, రియర్ ఏసీ వెంట్ కూడా మనకి ఇచ్చారనమాట. లెఫ్ట్ అండ్ రైట్ అడ్జస్ట్మెంట్, అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు దీంతో. డ్రైవర్ సీట్ వెనుక అండ్ ప్యాసింజర్ సీట్ వెనుక అయితే మనకు ఇలాంటి 2 స్టోరేజ్ రావడం కూడా జరిగింది. ఇక్కడ వచ్చేసి మన న్యూస్ పేపర్ అలాంటివి కూడా మొత్తం హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం అంటే బ్యాక్ సీట్లో ఇద్దరు కూర్చున్నప్పుడు అయితే ఇది ఒకటి ఓపెన్ చేసుకున్నట్లయితే కప్ హోల్డర్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ మనకు హ్యాండ్ రెస్ట్ కూడా ఉపయోగపడుతుంది.